ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త ఓఎస్ చూపిస్తున్నాను. అది మంజారో సినమ్ అండ్ ఇది కమ్యూనిటీ ఎడిషన్ ఆఫ్ మంజారో లినక్స్ డిస్ట్రిబ్యూషన్ది. సో థీమ్ లైక్ ఇట్ రిక్వైర్స్ అన్ అడిషనల్ కస్టమైజేషన్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్. సో ఇది లినక్స్ మింట్ థీమ్. సో అదర్ థీమ్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఆల్సో ఇంక్లూడ్స్ ఫండ్స్ and extension apples and other setting in one app. Manjaro is known for customization anta and security undi, privacy features undi, wide selection undi, applications undi. Manjaro recommends the following system requirements like dantlo manaki 4GB memory undale, 30GB hard disk space undale, dual core processor undale. సో ఒక్కసారి మనం ఈ ఫీచర్స్ కానీ అవన్నీ మనం ఒక్కసారి డౌన్లోడ్ చేసి చూద్దాము. లైక్ బిఫోర్ డౌన్లోడింగ్ నేను మంజారో బర్చ్ కూడా చూపించాను అండ్ అందులో మనకి ఒక 6 టైప్ ఆఫ్ డౌన్లోడ్ ప్రాసెస్ ఉంది. సో ఇది సెకండ్ వన్ నేను డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. సో ఇంకా చాలా ఉన్నాయి. సో లైక్ నేను అన్ని ఓఎస్ పైన చేశాను. మంజారోలో ఎన్ని అయితే ఉన్నాయో మనకి ఫీచర్స్ అన్నీ చేశాను. సో ఇప్పుడు మంజారో సినమ్ ఒకసారి మనము డౌన్లోడ్ చేసి చూద్దాము. సో గూగుల్ క్రోమ్ లేదంటే మీరు ఇంకేదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి అండ్ అక్కడ మంజారో అని టైప్ చేయండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మంజారో డౌన్లోడ్స్ అని ఉంది. మంజారో సినమాన్ డౌన్లోడ్స్లో ఉంది. సో HTTPS హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సో సెక్యూర్ ఉంది చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను మంజారో సినమాన్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనము రుఫూస్ డౌన్లోడ్ చేసుకోవాలి. బూటబుల్ పెన్ డ్రైవ్కి మనకి రుఫూస్ అవసరము. సో ఫస్ట్ నేను ఇది డౌన్లోడ్ అయిపోయాక నెక్స్ట్ ట్యాబ్లో నేను రుఫూస్ కూడా డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఓపెన్ కానికి కొంచెం టైం పడుతుంది. లెటస్ వెయిట్. అండ్ ఇక్కడ వచ్చేసింది x86-64. సో డౌన్లోడ్ చేసుకున్నా నేను. అండ్ అక్కడ మనము చూడొచ్చు ISO ఇమేజ్ డెస్క్టాప్ పైన మంజారో సినమన్. అండ్ ఇక్కడ రుఫూస్ ఓపెన్ చేశాను నేను. రుఫూస్ ఓపెన్ చేసినాక మనము పెన్ డ్రైవ్ 16GB మినిమం 8 to 16GB పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి పార్టిషన్స్ చూపిస్తుంది. సో లేదంటే మనము ISO ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. అండ్ ఇది ISO ఇమేజ్ కాబట్టి ఇక్కడ మనకి చూపిస్తుంది కంపాటబిలిటీ విత్ ISO ఫైల్ కాపీ మోడ్ యాజ్ రిజల్ట్ DD ఇమేజ్. సో ఇది కంప్లీట్ అయిపోయాక మనము రీస్టార్ట్ చేసుకోవాలి సిస్టము. సో నేను రీస్టార్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ బూట్ విత్ ఓపెన్ సోర్స్ డ్రైవ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ బూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ టు మంజారో అనుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ కమ్యూనిటీ అనుంది. సో ఇక్కడ ఫీచర్స్ చూద్దాము. లినక్స్ కాబట్టి చాలా బాగుంటుంది. అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. గ్రాఫిక్స్ ఉంది, ఆఫీస్ ఉంది, సౌండ్ ఉంది అండ్ మెనీ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి డేట్, టైం, క్యాలిక్యులేటర్, క్యాలెండర్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా చూద్దాము ఫీచర్స్. లైక్ ఇక్కడ పోర్టల్ సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫైల్, ఎడిట్, వ్యూ, గో, బుక్ మార్క్, హెల్ప్, ఇన్స్టాల్ మంజారో లినక్స్, హోమ్, కంప్యూటర్ అని ఉంది. సో ఇక్కడ ఇంకా చూడండి మన సిస్టంలో ఉన్న ఫీచర్స్. క్రియేట్ న్యూ ఫోల్డర్, కస్టమైజేషన్, డిస్ప్లే, జీనోమ్ పిక్చర్ అండ్ ఇమేజెస్ సెట్టింగ్. ఓకే. అండ్ ఇక్కడ చూడండి గ్రాఫిక్స్ ఉంది, ఇంటర్నెట్, ఆఫీస్, టర్మినల్ చూడండి. టర్మినల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. హూఎవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టర్మినల్ దే కెన్ యూజ్ దిస్. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకా చూడండి
లినక్స్ మంజారో లినక్స్ అని ఉంది. ఇన్స్టాల్ మంజారో లినక్స్. సో వెల్కమ్ టు మంజారో లినక్స్ 23.0.1 యురానస్ ఇన్స్టాలర్ అంట. సో ఇక్కడ మనము లొకేషన్, కీబోర్డ్, పార్టీషన్, యూజర్స్ అన్నీ ఉన్నాయి. ఆఫీస్ సూట్, సమ్మరీ, ఇన్స్టాల్, ఫినిష్. అండ్ ఇక్కడ మనము ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు. నేను ఇండియన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నా లొకేషన్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను. సో నా లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒకసారి నేను జస్ట్ కొలంబో అండ్ చెక్ చేస్తున్నాను. కఠ్మండు, ఫీచర్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా నచ్చినట్టయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి, లైక్ మనం మాన్యువల్గా కూడా మనము ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్క్రోల్ అప్ అండ్ డౌన్. నేను కోల్కత్తా లైక్ ది లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా ఐ నీడ్. ఓకే, ఇంగ్లీష్ ఇండియా విత్ రూపీ సెలెక్ట్ చేసుకున్నా నేను. అండ్ ఇక్కడ ఈ ఫుల్ డీటెయిల్స్, నేమ్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి, వాట్ ఈస్ కంప్యూటర్ నేమ్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఇచ్చినాక ఇక్కడ ఫ్రీ ఆఫీస్ అని ఉంది, లిబ్రీ ఆఫీస్, ఫ్రీ ఆఫీస్ అని ఉంది. సో మనకి మళ్ళీ డౌన్లోడ్ చేసే అవసరం లేకుండా ఇక్కడ మనకి ప్రీ ఇన్స్టాల్ అయ్యింది. సో ఇన్స్టాల్ చేసేసుకోండి ఇందులోనే. సో చాలా బాగున్నాయి ఫీచర్స్ అండ్ ఆల్. సో ఇన్స్టాలేషన్ ఫెయిల్డ్. ఓకే, లైక్ నేను మళ్ళీ చేస్తాను. సో హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, కొత్తగా అనిపించినట్టయితే, మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.